సరస్వతీ నమస్తభ్యం వదదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతి మే సదా. మనము ఈ మాఘ శుక్ల పంచమి అనగా ఈ రోజు నాడు శ్రీ పంచమి పురస్కరించుకొని మనము మన ఆలయంలో విశేషంగా అమ్మవారి రూపాన్ని ఏర్పాటు చేసుకొని విశేషంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి తరువాత అమ్మవారికి సంబంధించిన హోమం శ్రీ సరస్వతి మూలమంత్ర హవనం చేసుకోవడం జరిగింది. దాంతోపాటు నవగ్రహాలు సర్వదేవతలు కూడా చేసుకొని ముఖ్యంగా సరస్వతీదేవి మూలమంత్రంతో హవన కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. ఆ తర్వాత వచ్చేసి అమ్మవారి పూజా కార్యక్రమాలు నిర్వహించి అమ్మవారి దగ్గర ఒక 5,000 పెన్నులు, 5,000 పెన్సిళ్ళు, పిల్లలకు చదివిన పుస్తకాలు ఇవన్నీ కూడా అక్కడ అమ్మవారి దగ్గర పెట్టి వారికి షోడశోపచార పూజలను ఏర్పాటు చేసి పూజల కార్యక్రమాన్ని నిర్వహించి తర్వాత వచ్చిన పిల్లలందరికీ మనం ముందుగానే మనకి ఇక్కడ మన ఖైరతాబాద్లో ఉండే సర్కిల్లో రాజనగర్ ఖైరతాబాద్ ఏరియాలో ఉండే స్కూళ్ళకు మొదలై మనం ఇన్ఫామ్ చేయడం జరిగింది. పిల్లలందరూ ఇట్లా మన ఆలయంలో వసంతమంతిని పురస్కరించుకొని మనం అమ్మవారి కార్యక్రమాలు విశేషంగా చేయడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. ఆ ఉండే స్కూల్ వాళ్ళు అందరూ కూడా మనకి సహకరించి పిల్లలందరూ కూడా మన ఆలయానికి పంపించడం జరిగింది. ఆ పిల్లల సమక్షంలో పూజా కార్యక్రమము కార్యక్రమం నిర్వహించి అమ్మవారికి మనం అమ్మవారి దగ్గర ఉంచిన ప్రసాదంగా భావించే పెన్నులు, పెన్సిళ్ళు, పుస్తకాలు, రబ్బరు ఇవన్నీ కూడా అమ్మవారికి సరస్వతి అమ్మవారికి సంబంధించిన ఇవన్నీ కూడా మనం పిల్లలందరికీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ కూడా ఆలయం తరఫున ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో వేలాది మంది విద్యార్థులు పాల్గొని విశేషంగా అమ్మవారి పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి అనుగ్రహాన్ని కూడా పొందడం జరిగింది. అలానే మన ఆలయంలో ఉపాలయాలుగా ఉన్న లక్ష్మీనారాయణ, గణపతి, సంతోషమాత, ఆంజనేయ స్వామి వీరందరూ కూడా ఆశీస్సులు కూడా పిల్లలందరికీ కూడా అందజేయడం జరిగింది. నెక్స్ట్ జరిగే ఈ 10th ముఖ్యంగా 10th పిల్లల కోసం ఇద్దరు విద్యార్థుల కోసం కూడా ప్రత్యేకంగా కార్యక్రమాలు నిర్వహించి వారికి విశేషంగా వేదాశీర్వచనం చేయడం జరిగింది. శ్రీ పంచమి అంటే సరస్వతి అమ్మవారి జన్మదినం అది పురస్కరించుకొని మనము అక్షరాలకు ఆదిదేవి అయిన సరస్వతీదేవి అమ్మవారిని విశేషంగా కొలవడం వలన పిల్లలకు విశేషమైన అఖండమైన విద్య లభిస్తుందని చెప్పని ప్రతీతి. కాబట్టి మనము ఈ రోజు నాడు ఈ పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అమ్మవారి మూలమంత్ర అయిన బీజాక్షరాలను లిఖించడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా మన ఆలయంలో ప్రత్యేకంగా పిల్లల కోసము నాలుగు మీద చీరతో బీజాక్షరాలు లిఖించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని మా ఆలయం తరఫున హైదరాబాద్లో వీర ఆంజనేయ స్వామి దేవాలయం అనేది ఈ ఆలయం తరఫున మన కృపాకటాక్షాలు పిల్లలందరి మీద ఉండాలని కోరుకుంటున్నాము. ఇంతటి మహత్తరమైన కార్యక్రమానికి సహకరించిన భక్తులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మా ఆలయం తరఫున అందరికీ కూడా శుభాశీస్సులు అందిస్తూ అందరికీ కూడా శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి ఇలా కాలము సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారి తరఫున నేను ప్రార్థిస్తున్నాను. స్వస్తి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం జ్ఞాననిధి భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.